హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చుడు తర్మ. ఈరోజు మనం సొగస్చుడు తర్మలో విద్యానగర్లో ఉన్న శ్వేతా సారీ మందిర్కి వచ్చేసామండి. ఈ ఎపిసోడ్లో బ్రైడల్ కలెక్షన్లో కంచిపట్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. విద్యానగర్ శ్వేతా సారీ మందిర్లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శేఖర్ గారు రెడీగా ఉన్నారు. హలో శేఖర్ గారు. ఈ రోజు మనం బ్రైడల్ కలెక్షన్ లో కంచిపట్ సారీస్ చూద్దాము. మన ఫస్ట్ సారీ వచ్చి మనకు మంచి బ్లూ అండ్ గ్రీన్ మిక్స్ కలర్ కాంబినేషన్. బ్లూ అండ్ గ్రీన్ మిక్స్. పళ్ళు చూసినట్లయితే ఫుల్ 1 మీటర్ ఇచ్చారు టోటల్. దాంట్లో ఏంటంటే మనకి ఫుల్ కాంట్రాస్ట్ తీసుకున్నారు. పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్, దాంట్లో మిడిల్ పార్ట్ అంతా కూడా చూసినట్లయితే కనుక ఇట్లా ఎస్ ఆకారంలో డిజైన్ వచ్చింది. అవుట్ లైన్ వన్ సైడ్ మొత్తం కూడా రెడ్ కలర్ తీసుకున్నారు. అటు ఇటు ఎడ్జెస్ లో బోర్డర్, పళ్ళు బోర్డర్స్ చూసినట్లయితే వన్ సైడ్ వచ్చేసరికి ఇట్లా క్రాస్ లైన్స్, జిగ్జాగ్ లైన్, తర్వాత ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. తర్వాత మనకి మొత్తం కూడా థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. అలాగే 2 సైడ్స్ బోర్డర్ చూసినట్లయితే శారీలో పళ్ళు ఏ కలర్ అయితే ఉంటుందో సేమ్ కలర్ కాంబినేషన్తో మనకి బోర్డర్ అనేది ఇచ్చారు. ఇది ఒక డిఫరెంట్గా ఉందండి. బోర్డర్ కడీ స్టైల్లో కాకుండా మొత్తం ఒక టర్నింగ్ క్రీపర్ లాగా ఇచ్చారు. అవుట్లైన్ రెడ్ కలర్ తీసుకున్నారు. పింక్ కలర్ బోర్డర్కి అవుట్లైన్ మొత్తం కూడా రెడ్ కలర్ ఉంటుంది. లోపల ఫిల్లింగ్ అంతా కూడా మనకి జరీ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే మనకి కొంచెం చెక్స్ టైప్ ఆఫ్ డిజైన్ కనిపిస్తుంది. ఇట్లా ఆరెంజ్ లైన్, స్ట్రైట్ లైన్స్ తీసుకున్నారు. క్రాస్ వచ్చేసి మనకి పింక్ లైన్స్ తీసుకోవడం వల్ల సేమ్ ఈ టైప్ ఆఫ్ బోర్డర్ కనిపిస్తుంది. ఎడ్జ్లో చూసినట్లయితే గ్రీన్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ మిక్స్ ఉంటుంది. టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం సారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది. ఆల్ ఓవర్ డిజైన్, అది కూడా స్మాల్ డిజైన్ ఇచ్చారు. మధ్యలో చిన్నగా మామిడి పింద డిజైన్ ఇచ్చేసి చుట్టూ కూడా చిన్న చిన్న పెటల్స్ ఇచ్చారు. అలాగే ఈ క్రీపర్ పార్ట్ ఏదైతే ఉందో ఈ క్రీపర్ పార్ట్ టోటల్గా మనకి మొత్తం టిష్యూ బ్యాక్గ్రౌండ్ వచ్చే విధంగా మనకి గ్రీనిష్ కలర్ కాంబినేషన్తోనే ఉంటుంది. దగ్గరగా శారీ మొత్తం కూడా సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. బోర్డర్స్ మనకి పింక్ కలర్ ఇచ్చారు. అలాగే పళ్ళు అంతా పింక్ కలర్ ఉంది కాబట్టి బ్రొకెట్ స్టైల్లోనే పింక్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. మొత్తం కూడా బ్రొకెట్ బ్లౌజ్ తీసుకున్నారు. శారీలో ఏవైతే బోర్డర్స్ ఇచ్చారో అవే బోర్డర్స్ 2 సైడ్స్. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 29,000 మేడం. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 29,000 కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ వచ్చి మంచి పింక్ కలర్ మేడం. పింక్ కలర్, ఓకే. సేమ్ కలర్ కాంబినేషన్ పళ్ళు ఇచ్చారు. అంటే కాంట్రాస్ట్ ఇవ్వకుండా సెల్ఫ్ ఇచ్చారు. పింక్ లోనే మరి రాణి పింక్ కాకుండా కొంచెం లైట్ పింక్ తీసుకున్నారు. బేబీ పింక్ కాకుండా మీడియం కలర్ కాంబినేషన్. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి టోటల్ గా దీంట్లో ఆల్ ఓవర్ వర్క్ మొత్తం కూడా మనకి గోల్డ్ జరీ ఉంటుంది. అక్కడక్కడ మనకి సిల్వర్ జరీతో టచ్ చేశారు. మిడిల్ పార్ట్ చూసినట్లయితే చిన్న చిన్న బడ్స్ లాగా ఇచ్చారు. అటు ఇటు రుద్రాక్ష టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుంది. అలాగే ఎడ్జెస్ చూసినట్లయితే మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చారనమాట. రుద్రాక్ష డిజైన్ ఉంది, ట్రెడిషనల్గా మ్యాంగో డిజైన్ ఇచ్చారు. చిన్న చిన్న బడ్స్ డిజైన్ వచ్చింది. ఇక్కడేమో మనకి డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ కూడా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ మనకి చాలా చిన్న డిజైన్ అండి, డ్రాప్ టైప్లో డిజైన్ తీసుకున్నారు. అది కూడా మనకి మొత్తం కూడా ఫిల్లింగ్ లాగా కాకుండా సపరేట్గా మనకి లీవ్స్ లాగా తెలిసే విధంగా ఇచ్చారు. బోర్డర్స్ చూసినట్లయితే మనకి ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ పైన పింక్ కూడా మిక్స్ ఉంటుంది. దాంట్లో టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. ఒక బంచ్ చూసినట్లయితే మిడిల్ పార్ట్ మొత్తం కూడా మ్యాంగో ఇచ్చేసి చుట్టూ క్రీపర్ పార్ట్ ఉంటుంది. ఇది సిల్వర్ జరీతో ఇచ్చారు. ఇంకొకటి టోటల్ గా మనకి ఎల్లోయిష్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు అనమాట. ఆల్టర్నేట్ బంచెస్. కింద మనకి పైన మనకి సింగిల్ లైన్ వచ్చింది కదా, కింద చూసినట్లయితే బిగ్ బోర్డర్ డబుల్ లైన్ తీసుకున్నారు. ఎల్లోయిష్ గోల్డ్ అలాగే సిల్వర్ కలర్ కాంబినేషన్ కూడా. నేను బ్లౌజ్ చూపిస్తాను నేను, ఎందుకంటే మనకు సారీ మొత్తం ఒకటే కలర్, పళ్ళు కూడా ఒకటే కలర్ వచ్చింది కనుక బ్లౌజ్ కూడా మనకు సెల్ఫ్ వచ్చింది. సేమ్ కలర్ ఇచ్చారు. అలాగే 2 సైడ్స్ ఇక్కడ మనకి బోర్డర్ లో సారీలో వచ్చేసి మనకి బంచెస్ ఇచ్చారు కదా సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో. అవి మిస్ చేసి బ్యాక్గ్రౌండ్ లో ఉన్న కలర్ కాంబినేషన్ ఏదైతే ఉందో మనకి జరీ బోర్డర్ తో అది మాత్రమే కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చి మనకు 24,889. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ వచ్చి మంచి బ్లూ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ లో పికాక్ బ్లూ అండ్ గ్రీన్ మిక్స్. ఈ పళ్ళు కూడా కొంచెం రేర్ కలర్ కాంబినేషన్ అండి. పికాక్ బ్లూ అండ్ గ్రీన్ మిక్స్ కలర్ బ్యాక్గ్రౌండ్ సారీకి మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారనమాట. రెగ్యులర్ గా ఎల్లో కలర్ ఇస్తూ ఉంటారు, మస్టర్డ్ ఎల్లో. దీనికి ఏంటంటే మనకి 2 బ్లాక్స్ లాగా ఇచ్చారు. ఒకటే టైప్ ఆఫ్ డిజైన్ కాకుండా సపరేట్ గా మనకి బోర్డర్స్ అనేది చూపించకుండా 2 వేరియేషన్స్ తో మనకి పళ్ళు అనేది ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే ఒక 1/2 మీటర్ మొత్తం పైనంతా కూడా మనకి క్రాస్ లైన్స్ లాగా కనిపించే విధంగా డార్క్ పర్పుల్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో లైన్స్ వేరియేషన్ చూపించారు. ఇక్కడ టోటల్ గా మనకి ఆర్టిన్ షేప్ తీసుకుని దాని లోపలంతా కూడా మనకి జరీతో ఫిల్ చేసి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్ తో చిన్న చిన్న డైమండ్స్ లాగా ఇచ్చారనమాట. అంటే పళ్ళు కొంచెం మనకి వేరియేషన్ చూపించారు. బోర్డర్స్ చూద్దాము.
ఇక్కడ చూసినట్లయితే ఫుల్ డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. పళ్ళు బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని ఒక హాఫ్ అంతా కూడా మనకి టోటల్ గా ఫిల్ చేసేసి ఉంటుంది. ఇంకొక హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి కట్ వర్క్ స్టైల్లో మ్యాంగోస్ ని డిజైన్ చేశారు. ఆ మ్యాంగో కూడా మనకి డిజైనర్ మ్యాంగో ఇచ్చారనమాట. ఫిల్ చేసి ప్లెయిన్ గా కాకుండా కొంచెం డిజైనర్ మ్యాంగో. ఇటు సైడ్ వచ్చేసి మనకి ఒక ఫ్లవర్ షేప్ లోపలంతా కూడా కట్ వర్క్ స్టైల్లో బ్యాక్గ్రౌండ్ కనిపించే విధంగా, అలాగే కొంచెం బ్రాడ్ గా మనకి అవుట్లైన్ తీసుకున్నారు. చిన్న చిన్న డాట్స్ కొంచెం వేరియేషన్ చూపించారు. సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ మనకి కింద కూడా కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఇక్కడ మనకి కడీ టైప్లో ఎక్కువ ఫిల్ చేసిన బోర్డర్ ఏదైతే ఉందో ఇది మనకి ఎక్స్ట్రా ఎక్కువ తీసుకున్నారు. కింద మనకి ఎడ్జ్లో టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది. హెవీ లుక్ కనిపిస్తుంది. ఈ టైప్ ఆఫ్ శారీస్కి మనం ఎంత గోల్డ్ తక్కువ పెడితే అంత బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది. ఇది ఎక్స్ట్రా మనకి బోర్డర్ ఇచ్చారనమాట. ఎడ్జెస్లో మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ కామన్గా ఇచ్చారు. ఈ పికాక్ బ్లూ అండ్ పికాక్ గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ పైన మనం ఏదైతే పింక్ చూస్తున్నామో ఈ కలర్ కూడా మిక్స్ ఉందండి. దానిపైన ఏంటంటే బ్రొకెట్ స్టైల్లో మొత్తం కూడా స్మాల్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారనమాట. చాలా చిన్న చిన్న ఫ్లవర్స్ని దగ్గరగా శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి కంటిన్యూ చేశారు. డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. బ్యూటిఫుల్ లుక్ ఉంది. హెవీ లుక్ కనిపిస్తుంది బ్రైడల్ కలెక్షన్ కాబట్టి. మన పళ్ళు ఈ కలర్ ఇచ్చారు కాబట్టి బ్లౌజ్ కూడా సేమ్ కలర్. పళ్ళు కలర్, బోర్డర్ కలర్స్ ఏ కలర్స్ అయితే ఇచ్చారో అదే కలర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం ప్లెయిన్ ఉంటుంది. అలాగే 2 సైడ్స్ బోర్డర్స్లో మనకి వేరియేషన్ చూపించారు కదా. పైన ఓన్లీ డిజైనర్ బోర్డర్ ఉంటుంది, కింద మనకి కడ్డీ బోర్డర్తో సహా వస్తుంది. దీనిపైన మనకి బాడీ పార్ట్లో ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్తో వర్క్ చేయించుకోవచ్చు. లేదు అంటే పైపింగ్స్ చేయించుకున్నా కూడా బాగానే ఉంటుంది. బోట్ వర్క్ ఏదైనా చేయించుకున్నాం. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చి మనకి 26,800 మేడం. నెక్స్ట్ ఏ కలర్ చూపిస్తున్నారు? నెక్స్ట్ మంచి రెడ్ కలర్ మేడం. రెడ్ కలర్ ట్రెడిషనల్ కలర్. yes వావ్. ఇక్కడ పళ్ళు కూడా మనకి వేరియేషన్ ఉంది. రుద్రాక్ష టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ బ్యాక్గ్రౌండ్ అలాగే సారీ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా మనకి మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు బ్రైడల్ కలెక్షన్ లో. ఇక్కడ చూసినట్లయితే మొత్తం కూడా కడీ టైప్ లోనే మొత్తం అంతా కూడా ఒక లేయర్ లాగా మనకి జరీ ఇచ్చారు. ఎడ్జెస్ లో బోర్డర్స్ చూసినట్లయితే మనకి రుద్రాక్ష డిజైన్ ఇచ్చారండి. ఒక వేవ్ లైన్ లాగా తీసుకుని దానికి మొత్తం కూడా రుద్రాక్ష డిజైన్. ఎడ్జ్ లో చూసినట్లయితే చిన్న చిన్న మామిడి పిందెల డిజైన్ ఇచ్చారనమాట. చాలా స్మాల్ సైజ్ లో మామిడి పిందెల డిజైన్ ఉంది. ఈ డిజైన్ అనేది ఈ సారీకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. పైన బోర్డర్ చూసినట్లయితే కడ్డీ బోర్డరే ఉంది, కాకపోతే మనకి హెవీ లుక్ కనిపించే విధంగా ఇచ్చారు. సెకండ్ వైపు కూడా సేమ్ బోర్డర్ రిపీట్ అవుతుంది, కాకపోతే ఇక్కడ మనకి స్మాల్ సైజ్ వచ్చింది కదా. కింద బోర్డర్ చూసినట్లయితే కొంచెం బిగ్ సైజ్ తీసుకున్నారనమాట. సేమ్ కడ్డీ బోర్డరే కాకపోతే బిగ్ సైజ్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్లో అంతా కూడా మళ్ళీ ఇంకొక లేయర్ లాగా మనకి జరీ ఉంటుంది. ఈ కట్ వర్క్ స్టైల్లో అంతా కూడా రెడ్ కలర్లోనే 2 కలర్స్ కొంచెం చేంజ్లో మనకి 2 కలర్స్ వేరియేషన్. ఈ మామిడి పిందెలతో పాటు ఒక ట్రీ లాగా తీసుకున్నారు. అవుటర్ షేప్ చూసినట్లయితే మనకి మామిడి పింద కాంబినేషన్ కనిపిస్తుంది. అలాగే లోపల మామిడి పింద వచ్చేసి మనకి కొంచెం రెడ్డిష్ కలర్లో ఉంటుంది. క్రీపర్ పార్ట్ అంతా కూడా కొంచెం ఆరెంజ్ మిక్స్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? బ్లౌజ్ మనకు పళ్ళు వచ్చి సెల్ఫ్ వచ్చింది కదా. అంటే పళ్ళు బ్యాక్గ్రౌండ్ రెడ్ కలర్ ఉంది, సారీ బ్యాక్గ్రౌండ్ రెడ్ కలర్ ఉంది కాబట్టి సేమ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు, కాకపోతే సెల్ఫ్ డిజైనింగ్ ఇచ్చారు, జరీ వర్క్ కాకుండా. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చి మనకు 29,800. నెక్స్ట్ సారీ నెక్స్ట్ వచ్చి మనకు మంచి పసుపు కొమ్ము రంగు అంటాం కదా. ఎల్లో. ఇది వచ్చేసి మనకి టోటల్ గా పింక్ కలర్ తో 1 మీటర్ పళ్ళు అనేది డిజైన్ చేశారు. మెయిన్ సారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఎల్లో కలర్ ఉంటుంది. దీనిపైన మనకి చిన్న చిన్నగా డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారనమాట. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి అలాగే కంటిన్యూ అవుతుంది. ఎడ్జెస్ లో చూసినట్లయితే ఒకటి రుద్రాక్ష లైన్ డిజైన్ అనమాట. అది కూడా మనకి ట్రెడిషనల్ రుద్రాక్ష డిజైన్ ఇచ్చారు. తర్వాత మ్యాంగో డిజైన్ కూడా ట్రెడిషనల్ మ్యాంగోస్ ఇచ్చారు. మొత్తం పళ్ళు అంతా కూడా ఫుల్ 1 మీటర్ బ్రైట్ గా కనిపించే విధంగా వచ్చింది. బార్డర్ వచ్చేసరికి కొద్దిగా మనకు ట్రెడిషనల్ బార్డర్ వచ్చింది. ఇక్కడ చూసినట్లయితే పళ్ళు బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ అయితే ఉందో పింక్ కలర్, ఆ కలర్స్ ఈ 2 కలర్స్ కూడా మిక్స్ అయ్యే విధంగా కడ్డీ బోర్డర్ లోనే 3 వేరియేషన్స్ చూపించారు. అండ్ ఇంకోటి ఏంటంటే మేడం ఈ కాంబినేషన్ ఇట్లా గ్రీన్ ఎడ్జ్ లో వచ్చేది అంతే ఓన్లీ కంచిలో వస్తుంది మనకు. కంచి పట్టు, ప్యూర్ కంచి పట్టు. yes ఎందుకంటే మనకి ఈ కలర్ చూపించడం వల్ల కొద్దిగా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ కనబడుతుంది మనకి ఎండింగ్ లో. ఓకే. కింద బోర్డర్ ఇంకా ఫుల్ డిజైనర్ బోర్డర్. ట్రెడిషనల్ మ్యాంగోస్ తో దానిలో కూడా సన్నటి క్రీపర్ వర్క్ ఇలాగే చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు. 1 సైడ్ మొత్తం కడ్డీ టైప్ లో ఉంటుంది. ఎడ్జ్ లో చూసినట్లయితే మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్. ఫుల్ కాంట్రాస్ట్ బోర్డర్ తీసుకున్నారు.
దీంట్లో మల్టీ కలర్ కాంబినేషన్తో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారండి. మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఎల్లో ఉంటుంది. ఎల్లో పైన ఒక లేయర్ లాగా మనకి జరీ ఇచ్చారు. దాంట్లో మనం ఇక ఫ్లవర్స్ డిజైన్ చూసినట్లయితే ఒకటి వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్ రేషం వర్క్ ఇచ్చారు. ఇంకొకటి ఏంటంటే బాడీ పార్ట్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ కనిపించే విధంగా కట్ వర్క్ స్టైల్లో తీసుకున్నారు. ఇంకొక కలర్ చూసినట్లయితే గ్రీన్ కలర్ ఉంటుంది. ఇంకో కలర్ చూసినట్లయితే కనుక పింక్ కలర్ ఇచ్చారు. ఇట్లా మనకి 3 to 4 కలర్స్ వేరియేషన్తో టోటల్ శారీ అంతా కూడా మల్టీ కలర్ కాంబినేషన్ డిజైనింగ్ ఇచ్చారనమాట. చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ చాలా ముద్దుగా ఉన్నాయి. చిన్న చిన్న బంచెస్ ఇచ్చారు. బ్లౌజ్ వచ్చి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మనకి. కాంట్రాస్ట్ బ్లౌజ్. ఓకే, పింక్ కలర్. ఎల్లో కలర్ శారీకి పింక్ కలర్ అంటే పళ్ళు అలాగే బోర్డర్స్ మనకి పింక్ ఇచ్చారు కాబట్టి సేమ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. పైన సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. అలాగే కింద కూడా మనకి సేమ్ బోర్డర్ ఇచ్చారు. సేమ్ శారీలో ఎలా వచ్చిందో అలా వస్తుంది. ఓకే, ఈ శారీ కాస్ట్ ఎంత? 19,889. నెక్స్ట్ సారీ నెక్స్ట్ మంచి యాపిల్ గ్రీన్ అంటాం కదా, యాపిల్ గ్రీన్ అండ్ ప్యారెట్ గ్రీన్ మిక్స్ లో వస్తుంది మనకి ఇది. ఓకే, ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బ్లూ కలర్ ఇచ్చారండి. మిడిల్ పార్ట్ మొత్తం కూడా చిన్న చిన్న డైమండ్స్ లాగా కనిపించే విధంగా గోల్డ్ జరీ తీసుకున్నారు. దాని లోపల మనకి 4 పెటల్స్ తో చిన్న ఫ్లవర్ షేప్ ఇచ్చారు. 2 సైడ్స్ ఎడ్జెస్ చూసినట్లయితే మనకి ఒక ల్యాంప్ టైప్ లో ప్రమిద ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే టైప్ లో మనకి డిజైన్ చిన్న బోర్డర్ లాగా ఉంటుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మ్యాంగో డిజైన్ కట్ వర్క్ స్టైల్లో తీసుకున్నారు. దానికి ఏంటంటే ఒక అవుట్లైన్ వచ్చేసి శారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్తో అవుట్లైన్ లాగా ఇచ్చారు. ఫుల్ 1 మీటర్ బ్రైడల్ కలెక్షన్ కాబట్టి కంచిపట్టు కాబట్టి మనకి టోటల్గా 1 మీటర్ పళ్ళు వస్తుంది. పళ్ళులో బోర్డర్ చూసినట్లయితే కడ్డీ టైప్లో ఇచ్చారు 1 సైడ్. ఇక్కడ మనకి బ్లూ అండ్ గ్రీన్ మిక్స్ ఉంటుంది. ఆ తర్వాత మిగిలిందంతా కూడా మనకి జరీతో ఉండి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే టోటల్గా థ్రెడ్ వర్క్ ఎక్కువగా అనిపిస్తుంది. డిజైన్ చేంజ్ చేస్తాం మనకు. ఇక్కడ మనకి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో డిజైన్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా జరీ ఉంటుంది. బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో గ్రేప్ బంచెస్ టైప్ లో మనకి ఒక ఫ్లవర్ డిజైన్ క్రియేట్ చేశారనమాట. అది కూడా ఎడ్జ్ లో చూసినట్లయితే ఇట్లా ఒక వేవ్ లాగా వచ్చే విధంగా తీసుకున్నారు. ఈ శారీకి 2 సైడ్స్ కూడా మనకి ఈ డిజైనర్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా యాపిల్ గ్రీన్ కలర్ అండ్ లెమన్ ఎల్లో కలర్ మిక్స్ ఉంటుంది. దానిపైన అంతా కూడా జరీతో మనకి ఒక మ్యాంగో షేప్ తీసుకుని అవుట్లైన్ అంతా కూడా ఈ బాటిల్ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. కానీ కలర్ఫుల్గా ఉందండి. గ్రీన్ కలర్ కొంచెం డిఫరెంట్ షేడ్లో ఉంది. దీనికి బ్లౌజ్ చూపిస్తాను. పళ్ళు కలరా? పళ్ళు కలర్లోనే కొద్దిగా హెవీ బ్లౌజ్ వచ్చింది మనకు. హెవీ బ్లౌజ్, బ్రొకెట్ బ్లౌజ్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఫ్లవర్ డిజైన్లో కూడా మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. అలాగే ఇదంతా కూడా మనకి పళ్ళులో ఏదైతే బోర్డర్ ఇచ్చారో టెంపుల్ టైప్ ఆఫ్ బోర్డర్ సేమ్ బోర్డర్ని ఈ బ్లౌజ్ కి 2 సైడ్స్ కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ అండి ఇది వచ్చి మనకు 29,800 మేడం. నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ వచ్చి మంచి రాణి పింక్ మేడం. ఇది పింక్ కలర్, లేడీస్ ఫేవరెట్ కలర్. టోటల్ సారీ అంతా కూడా ఫుల్ హెవీ డిజైన్ కనిపిస్తుంది. బ్రైడల్ కలెక్షన్ కాబట్టి 1 మీటర్ ఫుల్ పళ్ళు ఇచ్చారు. ఇదంతా కూడా ప్యూర్ కంచి పట్టులోనే మనకి ప్యూర్ జరీ అన్నమాట. ఇది పళ్ళు చూసినట్లయితే ఫుల్ డిజైనర్ పళ్ళు కనిపిస్తుందండి. 1 సైడ్ చూసినట్లయితే మనకి ఒక క్రీపర్ పార్ట్ ఇచ్చారు. ఈ క్రీపర్ పార్ట్ అనేది మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. మనకి ఒక్క పళ్ళులోనే ఈ ఒక సారీలో ఒక పళ్ళులోనే మనకి 3 వేరియేషన్స్ చూపించారు. ఇక్కడ చూసినట్లయితే జరీ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఫ్లవర్ అంతా కూడా అవుట్లైన్ పింక్ కలర్ ఇచ్చి చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ కనిపిస్తుంది కదా, రోజ్ ఫ్లవర్ లాగా. ఇంకొక డిజైన్ చూసినట్లయితే మనకి మొత్తం కూడా డ్రాప్ టైప్కి చుట్టూ అంతా కూడా కల్సం మోడల్లో ఉండేటట్లుగా ఇంకొక బంచెస్ డిజైన్ ఇచ్చారు. ఎడ్జ్లో చూసినట్లయితే చిన్న చిన్న ట్రయాంగిల్ షేప్లో మనకి ఒక జరీ అండ్ పింక్ కలర్ కనిపించే విధంగా 3 వేరియేషన్స్ మనకి ఒకటే పళ్ళులో చూపించారు. బార్డర్ వచ్చేసరికి మనకు మీడియం బార్డర్ వచ్చింది. అంటే అక్కడ సేమ్ మనకి సేమ్ సారీలో పళ్ళు నుంచి స్టార్ట్ చేసి సేమ్ అదే. ఓకే, 1 సైడ్ వచ్చేసరికి ఏంటంటే మొత్తం కూడా కట్ వర్క్ స్టైల్లో రెడ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కనిపించే విధంగా సన్నటి క్రీపర్ డిజైన్ ఇచ్చారు. 1 సైడ్ మొత్తం అంతా కూడా మనకి కడ్డీ స్టైల్లో ఉంటుంది. 2 సైడ్స్ ఇదే బోర్డర్ సేమ్ వచ్చింది మనకు. ఓకే, 2 సైడ్స్ కూడా ఈ సారీకి మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు. అలాగే మిడిల్ పార్ట్ కూడా పళ్ళులో మనకి ఎంత గ్రాండ్గా అయితే మనకి డిజైన్ వచ్చిందో అంతకన్నా ఎక్కువ గ్రాండ్గా మనకి మొత్తం మిడిల్ పార్ట్ అంతా డిజైన్ చేశారు. దీంట్లో మనకి మీనా వర్క్ కూడా కనిపిస్తుంది. ఈ ఫ్లవర్ డిజైన్ల లోపల ఎల్లో కలర్, ఇంకొక డిఫరెంట్ షేప్లో ఉన్నటువంటి ఫ్లవర్ తీసుకున్నారు. ఇక్కడ మనకి టోటల్గా గ్రీన్ కలర్ ఇచ్చారు. క్రీపర్ పార్ట్ మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. చాలా బ్రైట్గా ఉంది, ప్లస్ కలర్ఫుల్గా ఇచ్చారు. బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ వచ్చి మనకు పళ్ళు కలర్ కాంబినేషన్. ఓకే, అంటే కొంచెం సంపంగి కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది. దాంట్లోనే రెడ్ కలర్ కాంబినేషన్ కూడా ఉంది, కల్నేతో ఉంది. దానిపైన చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 24,000 మేడం.
నెక్స్ట్ సారీ నెక్స్ట్ వచ్చి మంచి బ్యూటిఫుల్ సారీ మేడం. ఓకే, మిడిల్ పార్ట్ మొత్తం కూడా చిన్న చిన్న డైమండ్స్ లాగా వచ్చింది. బ్యాక్గ్రౌండ్ పింక్ కలర్ ఇచ్చారు, పైన మనకి లోపల ప్లస్ లాగా పర్పుల్ కలర్ తీసుకున్నారనమాట. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఫుల్ డిజైన్ వచ్చింది కదా. బోర్డర్స్ చూసినట్లయితే కొంచెం గ్యాప్స్ మెయింటైన్ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా జరీ ఇచ్చారు. అంటే ఈ పర్పుల్ రావడం కావాలి కలర్ ఎందుకంటే మన బాడీలో ఆ కలర్ మిక్స్ అయింది అనమాట. సో ఆ కలర్ మనకు కనిపించడానికి పళ్ళులో యూజ్ చేస్తారు. పళ్ళులో యూజ్ చేస్తారు. ఇక్కడ కూడా మనకి పైతాని క్రీపర్ ఇచ్చారండి. అలాగే ఎడ్జెస్ లో చూసినట్లయితే పైతాని డిజైనే కానీ మనకి జరీతో ఇచ్చారనమాట. ఇది ఫుల్ 1 మీటర్ పళ్ళు ఉంటుంది. బోర్డర్ వచ్చేసరికి కొద్దిగా బిగ్ బోర్డర్ వచ్చేసింది మనకు. ఓకే, బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి పళ్ళు బ్యాక్గ్రౌండే ఇచ్చారు. కొంచెం పర్పుల్ కలర్ ఎక్కువ కనిపించే విధంగా ఇచ్చారు. పైన గ్రీన్ కలర్ కాంబినేషన్ తో రుద్రాక్ష డిజైన్ వచ్చింది. ఇంకొకటి వచ్చేసి మనకి క్రీపర్ పార్ట్ మొత్తం కూడా పళ్ళు బ్యాక్గ్రౌండ్ కలర్ తీసుకొని 3 కలర్స్ వేరియేషన్ తో చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు. ఆరెంజ్ కలర్, ఎల్లో, గ్రీన్. ఇక్కడ కూడా మన చేంజ్ ఉంది కదా, అంటే ఆల్టర్నేట్ గా ఇచ్చారు మనకు. అంటే ఒకటే కాకుండా కలర్స్ అనేది చేంజ్ చేశారు బంచెస్ లో. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. అలాగే బ్యాక్గ్రౌండ్ లో కూడా మనకి సారీ మెయిన్ ఏదైతే ఉందో టోటల్ సారీ అంతా కూడా ఇట్లా క్రాస్ లైన్స్ లాగా కనిపించే విధంగా మనకి పైతాని డిజైన్ ఇచ్చారు. కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు అనమాట. ఫ్లవర్ షేప్ కూడా ఒక్క ఫ్లవర్ చూసినట్లయితే మీకు 3 కలర్స్ వేరియేషన్, బ్లూ కలర్, గ్రీన్ కలర్, ఆరెంజ్ కలర్ ఇచ్చారు. అలాగే గ్రీన్ కలర్, బ్లూ కలర్, ఆరెంజ్, ఇంకొకటి పింక్ కలర్. అట్లా మనకి కలర్స్ అనేది చేంజ్ చేశారు. ఇంకొక చోట ఎల్లో కలర్. నెక్స్ట్ ఇక్కడ చూసేసరికి మనకు మంచి బ్లూ ఇచ్చి ఆల్టర్నేట్ గా సారీ మొత్తం మనకు 4-5 కలర్స్ వేరియేషన్ తో ఫ్లవర్ డిజైన్ ప్లస్ మనకి ఏంటంటే క్రీపర్ పార్ట్ లో కూడా 2-3 కలర్స్ వేరియేషన్ చూపించారు. అంటే పైతని అనేది కలర్ఫుల్ గా కలర్స్ ఎన్ని వస్తే అంత బాగుంటుంది. పైతని డిజైన్ అది కానీ చాలా అందంగా ఉందండి ఈ సారీ. మొత్తం ఎట్లా అంటే ఫ్లవర్స్ తీసుకొచ్చి పెట్టినట్టే అనిపిస్తుంది. మల్టీ కలర్ కాంబినేషన్ డిజైనింగ్ ఇచ్చారు. బ్రోకెట్ బ్లౌజ్, డిజైన్ బ్లౌజ్ వచ్చింది మనకి. హెవీగా కనిపిస్తుంది. ఇంకా మనం వర్క్ చేసుకునే అవసరం లేకుండా ఆల్రెడీ సారీ బ్లౌజ్ లోనే మనకి వర్క్ ఇచ్చేసారు. జిగ్జాగ్ లైన్స్ లాగా తీసుకున్నారు. ప్లస్ మనకి సారీలో 2 సైడ్స్ ఏదైతే బంచెస్ బోర్డర్ ఇచ్చారో సేమ్ బంచెస్ బోర్డర్ ని మనకి బ్లౌజ్ లో కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 26,818. నెక్స్ట్ సారీ నెక్స్ట్ వచ్చి మంచి ఆరెంజ్ కలర్ మేడం. ఆరెంజ్ కలర్. ఓకే, ఆరెంజ్ కి బ్లూ కలర్ లోనే బ్లూలోనే మనకి కొంచెం దగ్గర కలర్స్ వేరియేషన్ తో డిజైన్ చేశారు. ఇది వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా బ్లూ ఉంటుంది. దీనిపైన ఏంటంటే యాంటిక్ కలర్ కాంబినేషన్ ఎక్కువ మనకి జరీ చూస్తూ ఉంటాము. యాంటిక్ జరీ యూస్ చేశారు. మధ్యలో అంతా కూడా ఇట్లా జిగ్జాగ్ లైన్స్ లాగా తీసుకున్నారు. ఒక దాంట్లో రెడ్ కలర్ అండ్ పింక్ కలర్ మిక్స్ తో చిన్న డాట్ డిజైన్ వచ్చింది. ఇంకొక దాంట్లో చూసినట్లయితే మనకి టోటల్ గా మామిడి పిందెల డిజైన్ ఇచ్చారు. ఎడ్జెస్ లో చూసినట్లయితే మనకి రెడ్ కలర్ అండ్ బ్లూ కలర్ తో బంచెస్ తీసుకున్నారు. డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఫుల్ 1 మీటర్ యాంటిక్ జరీతో డిజైన్ చేశారు. మరి బార్డర్ లో జరీ ఎక్కువ చూపించకుండా ఎందుకంటే ఆరెంజ్ అనేది మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ కాబట్టి ఇక్కడ మనకి యాంటిక్ జరీ. ఇప్పుడు యాంటిక్ జరీ కూడా ఫ్యాషన్ అండి. పికాక్ లో కూడా మనకు వేరియేషన్ చూపించారు. నెమల్ డిజైన్ ఇచ్చారు. 2 కలర్స్ బాడీ పార్ట్ లో ఇక్కడ మనకి బ్లూ కలర్ కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఆరెంజ్ మిక్స్ కనిపిస్తుంది. నెమల్ పింఛం కూడా కలర్స్ చేంజ్ చేస్తారు. ఓకే, కానీ చాలా డిఫరెంట్ గా ఉందండి. ఈ బాడీ పార్ట్ కూడా మనకి డిఫరెంట్ గా ఇచ్చారనమాట. 2 సైడ్స్ కూడా కాంట్రాస్ట్ బోర్డర్స్ తీసుకున్నారు. ఈ పళ్ళు ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ కాంబినేషన్ మనకి బోర్డర్స్ ఇచ్చారు. ఆరెంజ్ పైన బ్యాక్గ్రౌండ్ లో టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకొని జరీ ఫీలింగ్ ఎక్కువ తీసుకొని మనకు క్రాస్ లైన్స్ లో మనకు క్రీపర్ పార్ట్ మొత్తం కూడా ఓన్లీ ఆరెంజ్ కలర్ మాత్రమే కనిపించే విధంగా కట్ వర్క్ స్టైల్ ఇచ్చారు. ఫ్లవర్ లో మాత్రం మనకి షేడెడ్ చూపించారు. ఒకటే ఫ్లవర్ లో 3 కలర్స్ వేరియేషన్, రెడ్ కలర్, ఆరెంజ్ అండ్ జరీ. ఓకే, బాగుంది. దీనిపైన ఇంకా మనం బ్లూ కలర్ తో ఏదైనా స్టోన్ వర్క్ కూడా చేసుకోవచ్చు. మనం స్టోన్స్ ని మనమే చేసేసుకోవచ్చు బయట ఇచ్చే అవసరం లేకుండా. బ్లౌజ్ వచ్చి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. మనకి పళ్ళు కలర్ వస్తుంది. బ్రోకెట్ స్టైల్ ఇచ్చారు. మళ్ళీ సపరేట్ గా మనం మనీ ఖర్చు పెట్టుకునే అవసరం లేకుండా ఆల్రెడీ మనకి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. అలాగే 2 సైడ్స్ బోర్డర్స్ చూసినట్లయితే పికాక్ బోర్డర్ ఏదైతే ఉందో అదే పికాక్ బోర్డర్ ని మనకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు బ్లౌజ్ పార్ట్ లో. ఈ సారీ కాస్ట్ 18,818. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ వచ్చి మంచి బ్లూ మేడం. ఓకే, పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ లో పికాక్స్ బోర్డర్ ఇచ్చారనమాట. ఇంతకు ముందు మీరు పికాక్స్ బోర్డరే చూసారు కానీ అదొక డిఫరెంట్ షేప్ లో ఉంది. ఇక్కడ పికాక్స్ చూసినట్లయితే టోటల్ గా పురి విప్పినట్లుగా కనిపిస్తుంది. మొత్తం బ్యాక్గ్రౌండ్ పింక్ తీసుకున్నారు. అంటే పళ్ళు కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దాని మీద గ్రీన్ కలర్, అంటే ఇక్కడ బాడీ పార్ట్ లో ఏ కలర్ అయితే తీసుకున్నారు బ్లూ అండ్ గ్రీన్ మిక్స్ అదే కలర్ కాంబినేషన్ తో మనకి బాడీ పార్ట్ ఇచ్చారు. 2 సైడ్స్ లో కూడా మనకి ఇట్లా వేవ్స్ డిజైన్ ఉంటుంది. ఇది మనకి 2 సైడ్స్ సేమ్ వస్తుంది. ఓకే, 2 సైడ్స్ సేమ్ వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే టోటల్ గా పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ కి పింక్ షేడ్ లో మజెంటా పింక్ అండ్ లైట్ పింక్ కలర్ కాంబినేషన్ తో మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ లో 2 సైడ్స్ ఎడ్జెస్ లో చూసినట్లయితే కనుక కట్ వర్క్ స్టైల్లోనే పర్పుల్ కలర్ అండ్ పింక్ కలర్ తో
బంచెస్ లాగా ఇచ్చారు. ఇక్కడ ఇంకొక ఎడ్జ్ చూసినట్లయితే మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుంది. అంటే స్మాల్ సైజ్ బోర్డర్ కాకుండా బిగ్ సైజ్లో మనకి ఆల్మోస్ట్ 10 ఇంచెస్ ఉండేటట్లుగా బోర్డర్ అనేది క్రియేట్ చేశారు. 2 సైడ్స్ సేమ్ బోర్డర్ ఉంటుంది. ఓకే, అలాగే సారీలో కంటిన్యూ బోర్డర్ ఏదైతే ఉందో ఇదే బోర్డర్, ఈ పికాక్స్ బోర్డర్ అనేది మనకి 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ చూద్దాం. మొత్తం కూడా లోపల పర్పుల్ కలర్ కూడా యాడ్ చేశారండి బ్యాక్గ్రౌండ్ లో. ఇక్కడ ఈ బంచ్ చూసినట్లయితే, చిన్న బుటీ చూసినట్లయితే లోపల ఫిల్లింగ్ మొత్తం కూడా మనకి జరీతోనే ఉంటుంది. అండ్ మనకి లాంగ్ డిస్టెన్స్ లో కూడా ఈ డిజైన్ ఏదైతే ఉందో పింఛము ఎలా ఉంటుందో, పింఛం ఎండింగ్ లో పెద్ద నెమల్ పింఛం, పింఛం అదే స్టైల్లో ఉంది. కొంచెం ఇలా మూవ్ అవుతున్నప్పుడు ఏంటంటే మనకి షేడెడ్ లో కనిపిస్తుంది. కలర్ చేంజ్ అవుతుంది. అవుట్ లైన్ మొత్తం కూడా పర్పుల్ కలర్ ఇచ్చారు. అంటే పళ్ళు కలర్ లో పర్పుల్ యూస్ చేశారు కాబట్టి అదే కలర్. పికాక్స్ బోర్డర్, ఈ బోర్డర్ అనేది ఈ సారీకి బాగా హైలైట్ అవుతుంది. బ్లౌజ్ చూస్తే మనకు కాంట్రాస్ట్ కాంబినేషన్ వచ్చింది. ఓకే, అంటే పళ్ళు కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ తో, కాకపోతే సెల్ఫ్ డిజైనింగ్ ఇచ్చారు. చిన్న చిన్న మామిడి పిందెల డిజైన్ ఇట్లా క్రాస్ లైన్స్ లాగా కనిపించే విధంగా తీసుకున్నారు. దీనిపైన కూడా మనం వర్క్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బాగా హైలైట్ అవుతుంది ఈ డిజైన్ అనేది. అలాగే సారీలో ఏదైతే 2 సైడ్స్ బోర్డర్ పికాక్స్ బోర్డర్ వచ్చిందో అదే బోర్డర్ ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 19,889 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఓకే శేఖర్ గారు, శ్వేత సారీ మందిర్లో ఉన్నటువంటి సారీస్ అంటే బ్రైడల్ కలెక్షన్ అంతా కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ మేడం. చూసారు కదండి, బ్రైడల్ కలెక్షన్లో ఉన్నటువంటి కంచిపట్లో ఆల్ శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే విద్యానగర్లో ఉన్న శ్వేత శారీ మందిర్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్టుడి తరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.